రెడీ అమ్మా. మరి తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా ప్రతి ఏడాది మేము మహానాడు నిర్వహించుకోవడం మాకు ఆనతి. మరి ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మా యువ నాయకులు, మా భవిష్యత్ నాయకులు లోకేష్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈరోజు నెల్లూరులో ఈ ఏడాది మహానాడు నిర్వహించుకోవాలని చెప్పేసి మరి భావించడం జరిగింది. అందులో భాగంగా మరి ఈరోజు ఎక్కడైతే ఏ ప్రాంగణంలో అయితే మహానాడు నిర్వహించబోతున్నామో ఆ మహానాడు ప్రాంగణంలో మాకు సుమారు 20 కమిటీలు, ఈ మహానాడు నిర్వహించడానికి ఉన్నటువంటి కమిటీలు, ఆ కన్వీనర్సు, కో కన్వీనర్సు, స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ గారు, శాసనసభ్యులు అందరితో ఈరోజు ఆ ప్రిపరేటరీ మీటింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ జరిగిందండి. అందులో అందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. రేపు జరగబోయేటువంటిది అంటే ఈ నెల 27, 28, 29వ తారీఖున జరగబోయేటటువంటి మహానాడు, నెల్లూరులో జరగబోయేటువంటి మహానాడు మేము చాలా ఘనంగా గతంలో కడపలో చేసుకున్నామని అందరూ భావించినటువంటి సందర్భం. దాన్ని తలదన్నే విధంగా నెల్లూరులో మహానాడు చేసుకోబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. నమస్కారానికి భవిష్యత్ నాయకుడు ఆయనే, మరి ఇంకా మా భవిష్యత్ నాయకులు ఆయనే. ఇంకా అది ఎప్పుడూ చెప్పాం మహానాడులో భవిష్యత్ నాయకుడు, మా పార్టీ భవిష్యత్తు ఆయనే. క్వశ్చన్ మీరు కూడా సహకరించండి. అందరూ 20 రోజులు అందరూ సహకరించండి. థ్యాంక్ యూ. సార్ ఒక చిన్న సబ్మిషన్ సార్. దీనికి ఆన్సర్లు అందరికీ నమస్కారం. 1982 మార్చి 29వ తారీఖున విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఔన్నత్యం గురించి తెలుగుదేశం పార్టీ పెట్టిన విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆ రోజు నుంచి నేటి వరకు మహానాడు కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నాం. నేను ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని మహానాడుల్లో కూడా అటెండ్ అయ్యే అదృష్టం కలిగింది. 4-5 మహానాడులు నిర్వహించే అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో నాకు కలిగిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అన్ని మహానాడులు ఒక ఎత్తు. ఈరోజు నెల్లూరులో జరుగుతున్నటువంటి మహానాడికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే, మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి మహానాడు కాబట్టి ఈ మహానాడికి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర దేశాల్లో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఈ మహానాడికి అటెండ్ అయి విజయవంతం చేయాలని చెప్పి చాలా ఆతృతతో ఉన్నారు. ఆ ఆతృతతో ఉండడం వల్ల ఈసారి ఎక్స్పెక్టేషన్స్కి మించి కార్యకర్తలు కానీ జనాభా కానీ వస్తారని చెప్పి అంచనాలు వేసి ముందస్తుగానే రేపు 3 రోజులు 2 రోజులు క్యాడర్ మీటింగ్ ఉంటుంది. ఈసారి గ్రామస్థాయి నుంచి పిలవాలని ఒక ఆలోచన ఉంది. అది జాతీయ పార్టీ అధ్యక్షులు లోకేష్ బాబు గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ కార్యక్రమం జరుగుతుంది. 3వ రోజు భారీ బహిరంగ సభ, లక్షలాది మందిగా ఈరోజు బహిరంగ సభకు వచ్చి ఈ 2 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ సభ ద్వారా రాష్ట్రానికి, దేశానికి తెలియచేయడం, ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తామో చెప్పడానికి, ఒక దిశని నిర్ధారించడానికి ఒక బహిరంగ సభ పెట్టుకున్నాం. దాని గురించే ఈరోజు ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టి 20 కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం. ఆ కమిటీల యొక్క ఉద్దేశం ఏమిటంటే, రేపు 3 రోజులు
మహానాడు పండక్కి ఈ రాష్ట్రం కాదు, ఉమ్మడి రాష్ట్రం కాదు, దేశం ప్రపంచం నుంచి ఎవరొచ్చినా సరే ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా వసతి సదుపాయం కానీ, భోజనాలు కానీ, ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అన్ని వింగుల్ని సమన్వయం చేశాం. రేపు 3 రోజులు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి మహానాడు నభూతో నభవిష్యత్ అనే విధంగా ఇంతవరకు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఈ మహానాడు జరపాలని చెప్పి నిర్ణయించాం. అదృశ్యం ఏమిటంటే నెల్లూరు ఉమ్మడి జిల్లాలో అందరూ కూడా పోటాపోటీగా సమన్వయంతో ఎవరి బాధ్యతలు వాళ్ళు తీసుకొని ఈ మహానాన్ని విజయవంతం చేసి, నెల్లూరంటే ఇప్పటికే ఆతిథ్యం ఇచ్చినటువంటి జిల్లాల్లో నెల్లూరుకు ఒక ప్రత్యేకత ఉంది. భోజనాలు పెట్టినటువంటి ప్రత్యేకతలో నెల్లూరికి ఒక ప్రత్యేకత ఉంది. అన్ని ప్రత్యేకతలు కలబోసే విధంగా ఈ మహానాడు జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ వేదిక ద్వారా అందరూ రండి, ఎవరికి ఏ ఇబ్బందులుండో వసతి సౌకర్యం ఇస్తాం, భోజన సదుపాయాలు ఇస్తాం, మీటింగ్కి అన్ని ఏర్పాట్లు చేశాం. ఏ ఒక్కరికి కూడా అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. అందరికీ నమస్కారాలండి. ఈ నెల 27 జరిపే విధంగా పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు నిర్ణయించడం జరిగింది. దాని మీద ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, అదేవిధంగా మంత్రివర్యులు మాజీ మన రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఏ కమిటీలు అయితే వేశారో ఆ కమిటీలు అందరితో డిస్కస్ చేసి ఎవరెవరు విధులేంది, ఎప్పుడెప్పుడు ఏం చేయాలో, ఏ టైంలో చేయాలని చక్కగా అందరికీ వివరణ ఇచ్చారు. ఎవరి పనులు వాళ్ళు యాక్చువల్గా ఈ క్షణం నుంచే స్టార్ట్ చేయమని చెప్పడం, అందరూ కూడా దాని మీద నిమగ్నమై చేయడం జరుగుతుంది. ఈ యొక్క మహానాడుని గతంలో ఎప్పుడూ లేని విధంగా దీన్ని సక్సెస్ చేయాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులందరూ ఏకంగా అందరూ ఒకే యొక్క మనస్తత్వంతో ఈరోజు అందరినీ కోఆర్డినేట్ చేసుకుని ముందు పోయి సక్సెస్ చేయడం జరుగుతుంది. మహానాడు తెలుగుదేశం పార్టీకే కాదు, ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా ప్రత్యేక కార్యక్రమం కింద చూసే మహానాడు. ఏకదాటిగా 44 సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఒకసారి మహానాడు నిర్వహించుకుంటూ ఈ దేశంలోనే అతి కొద్ది రాజకీయ పార్టీల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్యమైనటువంటి పార్టీ. మరి ఈ మహానాడు మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ చరిత్రలో నెల్లూరు జిల్లాలో జరగటం ఇది మొట్టమొదటిసారి. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే మేము కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చి కొత్త 4 సంవత్సరాలు అయింది. మరి ఈ పరిస్థితుల్లో ఏదైతే నెల్లూరు ఈ పరిస్థితుల్లో ఏదైతే ప్రత్యేక నిర్వహించాలని చెప్పని జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలందరం కూడా సమన్వయం చేసుకుని ఎమ్మెల్యేల, మంత్రుల, ఎంపీల, నాయకుల, కార్యకర్తల తేడా లేకుండా అందరం సుశిక్షితులైనటువంటి తెలుగుదేశం పార్టీ సైనికులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అత్యధిక మహారథులతో కలిసి ప్రయాణం చేసే అవకాశం రావటం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అందరం కలిసి నెల్లూరు జిల్లా మహానాడు ఎంత అద్భుతంగా జరగబోతుందంటే, భవిష్యత్తులో మహానాడు గురించి చర్చకు వచ్చినప్పుడు నెల్లూరుకు ముందు, నెల్లూరు తర్వాత అనే దానికంటే కూడా ఈ మహానాడు ప్రతి తెలుగుదేశం పార్టీ అభిమానికి ఎంతో ప్రతిష్టాత్మకం. దానికి కారణం ఏంటంటే, నారా లోకేష్ గారు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత, యువనేత నారా లోకేష్ గారు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి జరిగే మహానాడు. ఈ మహానాడిని నవ్వుతో నభవిష్యత్తు అన్నట్టు నిర్వహించేదానికి ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అందరినీ చక్కగా సమన్వయం చేసుకుని పనిచేస్తామని, జిల్లా కేంద్రంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి తెలుగుదేశం పార్టీ వివిధ స్థాయిల్లో పదవులు అందరూ కూడా చక్కటి వస్తువులు, చక్కటి ఆతిథ్యం, అదేవిధంగా ఆఖరి రోజు ఒక భారీ జన సమీకరణ అద్భుతంగా చేస్తామని, అందుకు సంబంధించి సన్నాహ కమిటీ సమావేశాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది.